వరంగల్లో ములుగు అక్కడే అనేది భూపాలపల్లిలో పోయి అక్కడ జేఏసీ ఏర్పాటు చేయించిండు మస్తు సంచారన్న. వరంగల్లో కూడా మళ్ళీ ఒకటి జేఏసీ ఏర్పాటు చేయించిండు. తెలంగాణ ఉద్యమం తరహా మాట్లాడిండు. మళ్ళీ మన మీటింగ్ కొరకే అక్కడి నుంచి ఇక్కడ వచ్చిండు కనుక వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్నని మాట్లాడాలని కోరుతూ చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్, టైం లేదు కనుక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సింది. సభాధ్యక్షులు గౌరవనీయులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు ఈ కార్యాచరణలో అన్ని విధాలుగా ముందు ఉండి మనందరినీ నడిపించడంలో పాత్ర పోషిస్తున్నటువంటి సోదరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ పార్లమెంటు మాజీ సభ్యులు సోదరులు మధు యాష్ గారు, ఇప్పుడే తన సుదీర్ఘమైనటువంటి సందేశాన్ని మనకిచ్చి వెళ్ళినటువంటి గౌరవ పెద్దలు వి హనుమంతరావు గారు, గౌరవనీయులు నెల్లికంటి సత్యం గారు శాసనమండలి సభ్యులు, గౌరవనీయులు పుట్టమది గారు మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు ఆచార్య గారు, పెద్దలు నారగోని గారు, రాజారాం యాదవ్ గారు, దాసు సురేష్ గారు, గుజ్జ కృష్ణ గారు, విద్యార్థి నాయకులు, కుల సంఘాల నాయకులు, మహిళా సోదరిమల్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదయ్య గౌడ్ గారు, ఎంపీటీసీల ఫోరం కుమార్ గారు, రవిముదిరాజ్ గారు, కుమార్ గారు, పెద్దలందరికీ మరొకసారి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మన్నించాలి నేను లేటుగా వచ్చినా మీరందరూ మాట్లాడినటువంటి సారాంశం పూర్తిగా తెలియకుండా నాకు తెలిసినటువంటి విషయాల్ని మీ ముందుంచుతా. నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. రాజకీయ వ్యవస్థల్ని, రాజకీయ పరిణామాల్ని చాలా సున్నితంగా, చాలా సునిశ్చితంగా, చాలా సన్నిహితంగా గమనించేటువంటి అదృష్టం నాకు దక్కింది. ఈ 43-44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రత్యక్ష అనుబంధం, సంబంధం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ పార్టీలకు బీసీల బాధలు పట్టవు, బీసీల పట్ల ఉండాల్సినటువంటి గౌరవ మర్యాదలు లేవు అనేది నేను అర్థం చేసుకున్నటువంటి సత్యం. అయితే ఈరోజు మనం ఒక చరిత్రాత్మకమైనటువంటి సందర్భం ఇది. చరిత్ర 1-2 ఉద్యమాలకు నేను సజీవ సాక్ష్యం. నిర్విరామంగా 14 సంవత్సరాల పాటు జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమంలో మొదలుగాక ముందు నుండి అంతిమ లక్ష్యం చేరే వరకు సాగినటువంటి దాన్ని నేను కల్లారా చూసినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు నమ్మకం, నాకు అనిపిస్తున్నది చరిత్ర పునరావృతం అవుతుంది, ఈ దేశంలో బీసీల జెండా ఎగిరి తీస్తుంది. అయితే ఇది ఎండ్ రిజల్ట్ మాత్రమే. మరి మనం నడిచేటువంటి క్రమంలో అనేక ప్రతికూలతలు, అనేక ప్రతిఘటనలు, అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు. ఈ మాట చెప్పడానికి నేను సాహసిస్తా ఉన్నా. దీన్ని మనం ఈ కార్యక్రమాన్ని బంధును, బీసీలకు 42% రిజర్వేషన్లను, బీసీలకు రాజ్యాధికారంలో వాటాని, బీసీలకు మేమెంతో మాకంత అనేటువంటి నినాదాన్ని మనం ఎత్తుకుంటున్నటువంటి క్రమంలో మనకు మద్దతిస్తున్నట్టుగా నటిస్తూనే మనల్ని అడుగడుగున అణిచివేసినటువంటి శత్రువు కుట్రలు భయంకరంగా ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్యారంటీగా బంద్ సక్సెస్ అవుతుంది అనేటువంటి విశ్వాసం నాకున్నది. కానీ ఒక విషయాన్ని మనం చాలా గమనంలోకి తీసుకోవాలి. ఇలా తెలంగాణ సమాజం అంటే ముమ్మాటికి బీసీల సమాజం. మనం ఇక్కడ కూర్చున్నాం, బంధుకాలు ఇస్తున్నాం,
బంధుకాలు స్థూలంగా సక్సెస్ అవుతుంది. కానీ నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, తెలంగాణలో బీసీలు మెజారిటీ లేని గ్రామం ఏదన్నా ఉందా అనేది నా ప్రశ్న. తెలంగాణలో బీసీలు మెజారిటీ లేని గ్రామం ఒక్కటి లేనప్పుడు ప్రతి గ్రామంలో బంద్ చేయడం అనేది, బంద్ జరగడం అనేదే మనకున్నటువంటి శక్తికి సమర్థతకు నిదర్శనం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అనేక రకాలుగా మోసపోయాను. అంటే నేను గతంలో 2-3 సందర్భాల్లో కూడా మనవి చేసిన, ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కానీ మెజారిటీ వాళ్ళు పాలకులు ఉంటారు, మైనారిటీలు పాలితులు ఉంటారు. ఇక్కడ రివర్స్, మెజారిటీ పాలితులు, మైనారిటీలు పాలకులు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఎవరెవరున్నారు? శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు? పుట్ట మధు గారు ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు? తల్లోజు ఆచారి ఉన్నాడు. ఆచారి నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎంత? ఓడిపోయిండు, 6 సార్లు ఓడిపోయిండు. పుట్ట మధు నియోజకవర్గంలో నాకు తెలిసి ఆయన సవరించాలి, 20% ఓట్లు ఆయన కులాని ఉంటాయి, 60% ఓట్లు బీసీలు ఉంటాయి, 1% ఉన్నోళ్ళు పుట్ట మధు మీద గెలుస్తారు. శాతమే లేదు. ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నటువంటి మధుసూనాచారి బీసీ బిడ్డ, స్పీకర్గా పనిచేసిండు, మంచోజోడు, ఎదిగిన నాయకుడు. మా నియోజకవర్గంలో 60% బీసీల ఓట్లుంటాయి. నాతో పాటు 3 అగ్రకులాల వాళ్ళు పోటీ చేసిండు, నేను ఓడిపోతా, వాళ్ళలో ఒకరు గెలుస్తారు. అంటే ఇది ఇక్కడ వీఆర్ బీటింగ్ అరౌండ్ ది బుష్. మనం అసలు సమస్యను గుర్తించట్లేదు. అసలు వాళ్ళు ఆ రకంగా, మనందరికీ తెలుసు, ఎవరైతే రాజ్యాధికారంలో కొనసాగుతున్నారో, ఎవరైతే మన ఓట్ల ద్వారా పవర్ని అనుభవిస్తూ ఉన్నారో, వాళ్ళు వాళ్ళ జీవితంలో మన ప్రయోజనాల కోసం ఆలోచించినటువంటి వాళ్ళు కాదు అనేది నిరూపించబడ్డ చారిత్రక సత్యం. ఈ సత్యం తెలిసి కూడా ఆచారి పోటీ చేస్తే ఓడిపోతాడు, మధుసూనాచారి పోటీ చేస్తే ఓడిపోతాడు, పుట్ట మధు పోటీ చేస్తే ఓడిపోతాడు, 1000 కోట్ల రూపాయలతో పిచ్చోన్లాగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ ఓడిపోతాడు. ఇది ఎన్నడూ జరుగుతూ ఉన్నది? ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈరోజు జరుగుతూ ఉంటే మనం ఎక్కడున్నాం? మా తాత, మా తండ్రి, మా తాత ఉన్నటువంటి కాలంలో సమాజం కానీ గ్రామం కానీ ఒకరిద్దరు ఆధిపత్యంలో కొనసాగింది. వారి పదఘట్టంలో వాళ్ళు చేసినటువంటి ప్రతిదాన్ని మిగతా సమాజం సమర్థిస్తే తప్ప జీవితం లేనటువంటి దుస్థితిలో వాళ్ళు కొనసాగినప్పుడు అది కొనసాగింది అని అంటే అర్థం ఉన్నది. కానీ ఒక మధు యాష్కి గౌడ్ గారు ఉంటారు, ఒక శ్రీనివాస్ గౌడ్ గారు ఉంటారు, ఒక జాజుల శ్రీనివాస్ గారు ఉంటారు, ఒక ఆర్ కృష్ణయ్య గారు ఉంటారు, ఇందరు ఉంటారు. అంతకన్నా డబుల్ ఇప్పుడు కొనసాగుతుంది. ఎవరి చైతన్య రాహిత్యం శత్రువును బలవంతుని చేసింది అనేటువంటి చర్చ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నా దృష్టిలో దయచేసి వాళ్ళెంత ప్రమాదకారులో, వాళ్ళెంత దుర్మార్గానికి పాల్పడుతున్నారో, అది దుర్మార్గం అని తెలిసి కూడా మనం దానికి వత్తాసు పలుకుతున్నాం తప్ప దాన్ని ప్రతిఘటించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే ఇవాళ మనమెంతో, మనకంత కాదు, 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తేనే గిన్ని ప్రతికూలతలు, ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి అని అంటే, మనమెంతో మనకంత అనేటువంటి నినాదం అమలు జరగాలి అని అంటే ముమ్మాటికి మనం ఒక శక్తి స్వరూపంగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. అందుకనే హైదరాబాద్లో మనం ఇచ్చేటువంటి పిలుపు సక్సెస్ అవుతుంది. ఎక్కడి వరకు అవుతుంది? మండల కేంద్రం వరకు అవుతుంది.
ఈ మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలు హైదరాబాద్ జరుపుకుంటే ఉండే జనాభా కంటే గ్రామాల్లో ఉండేటువంటి జనాభా ఎక్కువ అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి. అంటే మెజారిటీ ప్రజల భాగస్వామ్యం లేకుండా జరిగేటువంటి ఏ చర్య అయినా కూడా అల్టిమేట్ మన రిజల్ట్కు దోహదపడదు. కాబట్టి పెద్దలు అనేక మంది సూచించు ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలి, ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం ఎంత అవసరమో అట్టడుగునటువంటి చివరి బీసీని కూడా ఈ మనం చేసేటువంటి పోరాటంలో మమేకం చేసి మన వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం వల్ల నా ప్రయోజనం కూడా కాపాడబడుతుంది అనేటువంటి విశ్వాసం కలిగించినప్పుడు మాత్రమే మనం ప్రజాక్షేత్రంలో సక్సెస్ కాగలుగుతాం. కాబట్టి చాలా మంచి, నేను ఈరోజు మా ఏరియాకు పోయినా ఎక్కడ చూసినా అలజడి కదలిక కనబడతా ఉన్నది. అందుకనే నాయకత్వం అంతా కూడా సమిష్టిగా పనిచేసి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మనం పనిచేస్తే తప్పకుండా ఇవాళ పార్టీ, మళ్ళీ నేను ఇందాక చెప్పిందే చెప్తా ఉన్నా, ఓట్లు మనవి, ఎవరికి వేస్తున్నాము, ఎవరికో వేస్తున్నాం, దరఖాస్తులు పెడుతున్నాం, దండాలు పెడుతున్నాం, దరఖాస్తులు ఇస్తున్నాం, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మా పనులు అయితలేదని లొల్లి పెడతా ఉన్నాం. ఓట్లు వేసుడేంది, దండం పెట్టుడేంది, దరఖాస్తులు ఇచ్చుడేంది, అయితలేదని ఆరుడేంది, ఎవడు నీవాడో ఎవడు నీకు వ్యతిరేకం అనేటువంటి విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత అది ఎవరన్నా కానివ్వండి, బీసీ అనే వాళ్ళం ఇందాక సోదరులు మనవి చేసినట్టు ఇక్కడ ఈ రకరకాల కులాలు లేవు. బీసీ అనేది ఒక కులం, బీసీ అనేది ఒక శక్తిగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మాకు బాధ ఉంది, మేము చాలా అదృష్టవంతులం. దేశ స్వాతంత్రోద్యమాన్ని గురించి జరిగినప్పుడు జీవితంలో ఆ రోజు పుట్టి ఉంటే ఆ చరిత్రలో ఎక్కడో ఒక కనీసం పేరన్నా రాయబడి ఉండు కదా, ఆ అదృష్టానికి నోచుకోలేకపోతుంది అనే బాధ ఉంటే తెలంగాణ సాధనోద్యమం జరిగింది, ఒక పాత్ర పోషించినాం. ఆ తర్వాత ఈరోజు ఆశ ఉన్నది, మేము బతుకున్నటువంటి కాలంలో బీసీల రాజ్యాధికారం చూడాలనేటువంటి కోరిక బలంగా ఉంది. కాబట్టి పదవుల కోసం కాకుండా బీసీ సమాజం కోసం అడుగడుగున పడే క్షోభ, అడుగడుగున పడేటువంటి అవమానం, అడుగడుగున పడేటువంటి అన్యాయం. వి హనుమంతరావు గారు ఉన్నారు. పాపం వి హనుమంతరావు గారంటే మనందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీకి పర్యాయ పదం ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అని అంటే మొదటి వ్యక్తి వి హనుమంతరావు గారు. ఆయనను కరివేపాకులాగా వాడుకున్నారు, గంజిల ఈగలాగా తీసేసిండ్రు ఒక వి హనుమంతరావు గారు. కానీ ఇవాళ మధు యాష్కి గౌడ్ గారు అమెరికాలో ఉండి చాలా అత్యున్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉన్న నా మాతృభూమికి, నా గడ్డకు సేవ చేయాలని వస్తే వారిని ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. పెద్ద అడ్వకేట్. ఇప్పుడు డబ్బు ఇవాళ ఉన్నటువంటి రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళందరి ధ్యేయం పవర్ను సంపాదించుకొని ఇంకోటి సంపాదించుకోవాలి. ఆ అసలు సంపాదించే అవకాశాన్ని వదిలిపెట్టి ప్రజాసేవకు అంకితం అయితే మనం కానీ పార్టీలు కానీ ఏ రకంగా చూస్తున్నాం అనేది కూడా మనం సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. కాబట్టి దయచేసి మీరు అనేక సందర్భాలను చూసినాం, ఆరంభ శూరత్వం కాదు, అంతిమ విజయమే మన ముందున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇవాళ స్టార్ట్ అయినటువంటి ఈ కార్యాచరణ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, నేను మనవి చేస్తా ఉన్నా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇతరత్ర సంఘాల మిత్రులకు, ఎక్కడ కూడా తెలంగాణ సమాజం అంటే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మనదిలో ఒకరినొకరం తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడుకోవడం కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలంతా సింగిల్ టోన్ అండ్ టెనర్తో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇవాళ 2-3 సంఘాలుగా విడిపోయిన 2-3 రకాల కాల్స్ ఇచ్చిన
అది ప్రజల్లో చులకన భావానికి వీళ్ళలో వీళ్ళు ఈ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలతో ఉన్నారు అనేటువంటి భావన కలిగితే మన చిత్తశుద్ధిని శంకిస్తే ఈ బీసీ ఉద్యమానికి మళ్ళీ మనమే ద్రోహులుగా ముద్రపడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా కాజ్ కోసం అందరిని కలుపుకొని అందరం కలిసికట్టుగా ఎదుటి వాళ్ళకు ఒక శక్తిగా తప్ప ఎదుటి వాళ్ళకు మనం శక్తిగా కనబడ్డప్పుడు వాళ్ళ వైఖరి వేరుంటుంది. మన లుకలుకలు ఉంటే దాన్ని చిలువలు పరువులు చేసి మళ్ళీ మనం వచ్చనం చేసేటువంటి కుట్రలు జరుగుతాయి. కాబట్టి దయచేసి జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా ఆషామాషిగా తీసుకోకుండా చాలా గంభీరంగా సీరియస్గా తీసుకొని ముందుకు సాగుదాం. ప్రజాక్షేత్రంలో మాత్రం ఖచ్చితంగా సానుకూలమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. వాటిని నడపడంలో మనం విఫలం కాకుంటే ప్రజలు మనతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉద్యమ సందర్భంగా తెలంగాణ కోసం సాగినటువంటి పోరాటంలో ప్రజలు నమ్మకం కలిగిన తర్వాత ఏ రకంగా మమేకమై వచ్చి ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెంచడానికి ఆ ఉద్యమాలు ఏ రకంగా ఉపయోగపడ్డాయో మనం చూసినాం. కాబట్టి నేను గౌరవ పెద్దలందరికీ సూచన చేస్తా ఉన్నా, ఏకకాలంలో 2 రకాలైనటువంటి ప్రయత్నాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, పార్టీల పరమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాం కాబట్టి పార్టీలు దీనికి మద్దతు ఇస్తున్నాయి. అదే స్థాయిలో ఢిల్లీ స్థాయిలో కూడా ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి మనతో పాటు క్షేత్రస్థాయిలో కదలికలు, ఇది నాయకుల డిమాండ్ కాదు. నాయకులు మాత్రమే ఈ అంశం కోసం కొట్లాడడం మాట్లాడడం లేదు. అట్టడుగునున్నటువంటి సామాన్యుడు కూడా ఈ ఉద్యమంలో మమేకమై ఉన్నాడు అనేటువంటి భావన, ఒత్తిడి, నమ్మకం కలిగించినప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా సానుకూల పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఏది ఏమైనా 42% ఇటువంటి ప్రతికూలతలు ఎదురైతే మన ముందున్నటువంటి అసలు లక్ష్యాన్ని సాధించాలి అనంటే మనం ఇప్పటి నుండి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉండేటువంటి బీసీలకు ఆదర్శవంతమైనటువంటి పాత్ర పోషించి మనం ఈరోజు పడుతున్నటువంటి క్షోభ, ఈరోజు పడుతున్నటువంటి అవమానం, ఈరోజు ఎదురవుతున్నటువంటి అన్యాయాలు భవిష్యత్తులో మన పిల్లలకు వారసత్వంగా ఇస్తే చరిత్రహీనమైనటువంటి బతుకులు మన అయితే అనేటువంటి హెచ్చరిక చేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.